హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మా వాళ్ళు వంటకం స్టార్ట్ చేశారండి. టిఫిన్ వీడియో తీస్తున్నావా అయ్యో అని చెప్పి బాధపడిపోతున్నారు. నువ్వు అసలు మారట్లేదు అని చెప్పి నన్ను తిడుతున్నారండి. అయినా సరే మనం ఆగుతామా? ఆగం. అది ఆనియన్ చపాతీ అనమాట. ఆనియన్ పెట్టుకొని ఎంత పద్ధతిగా చేస్తున్నారో చూడండి మా హస్బెండ్. తర్వాత నుంచి మా తమ్ముడు చేశాడండి. ఫస్ట్ మా ఆయన ఒక 2-3 చేశారు. ఇంకా నా వల్ల కాదేని ఆ ఒకటి చేసినప్పుడే అంత బిల్డప్ ఇచ్చారు చూడండి. వీడియో తీస్తున్నావా అని చెప్పి. అదండి సండే అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదండి. నాకేమో వీడియో తీసుకోవడం సరదా. ఆ మెమరీస్ అన్నీ అలా క్యాచ్ చేసి పెట్టుకోవడం. ఆయన సోషల్ మీడియాలో పెడుతున్నా వద్దు వద్దు అని ఆయన, సరే ఏం కాదులే అని చెప్పి నేను అలా పెట్టేశాను. ఏమనుకోవద్దండి, ఓకేనా. ఆనియన్ది చూడండి ఎంత జాగ్రత్తగా తీస్తున్నారు. అయినా సరే చిన్న చిన్న ముక్కలు పడిపోతున్నాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. తర్వాత మా తమ్ముడు చాలా బాగా చేశాడనమాట. ఫస్ట్ దోశ మాత్రం నేను చూపించాను, తర్వాత నుంచి వీళ్ళిద్దరే చేశారనమాట. మా ఆయన చేసింది 3లేండి, మా తమ్ముడే ఎక్కువ చేసిండు అన్నీ, ఓకేనా. ఈయన మాత్రం గురువుగారు సలహాలు ఇస్తారనమాట. అలా సరదాగా గడిచిపోయిందండి మా సండే. ఇంకా ఈ ఆఫ్టర్నూన్ మాట బయటికి వెళ్దామా లేకపోతే ఇంట్లోనా అని చెప్పి, అసలు యాక్చువల్గా ఇంట్లో చికెన్ బిర్యానీ అలా ప్లాన్ చేసుకున్నామండి. ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వస్తూ ఉన్నారని, క్లాస్ మినిట్లో వాళ్ళు రావట్లేదని తెలిసింది. ఇంకా సరే అని చెప్పి బయటికి వెళ్దాం అలా పిల్లల్ని తీసుకొని అంటే ఓకే అనుకున్నాము. ఇంకా చూడాలి, ఇంకా డిసైడ్ అవ్వలేదు అప్పటికి, ఓకేనా. ఈ వీడియో రిలీజ్కి అయ్యేటానికి అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదండి. అప్పట్లో చిన్న పక్షి కిచుకిచు అనుకుంటూ వచ్చిందండి మా కిటికీ మీదకి. నేను రావడం దాన్ని వీడియో తీద్దామని పాటికి అది ఎగిరిపోవడం, ఇదే జరుగుతుంది చూడండి. అప్పుడే ఇంకా వీడియో జూమ్ చేస్తే తుర్రుమని ఎగిరిపోయింది. ఈ బర్డ్ ఈ మధ్య తెగ మా ఇంటికి వస్తూనే ఉందండి కంటిన్యూస్గా. సరే మీకు ఒకసారి చూపిద్దాం బాగుంది కదా అని చెప్పి, వ్యూ చూడడానికి చాలా బాగుంది కదా పక్షి అలా వెనక బ్యాక్గ్రౌండ్, అందుకని అలా వీడియో తీసానండి. ఆ నెట్ తీసేలోపు చూడండి ఎగిరిపోయింది. అప్పుడు దాకా బాగానే ఉంది, సర్లే నెట్లోంచి అయితే ఇంకా బాగా వస్తుందని చూసేపాటికి ఎగిరిపోయింది. అదండి మా సండే ఇలా గడిచిపోయింది ఫన్నీగా. మీకు కూడా ఇంట్లో ఇలాగే జరుగుతూ ఉంటుందా? ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారా? హస్బెండ్స్ ఇలా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదండి. హస్బెండ్ అని ఏం కాదు, తమ్ముళ్ళు అలా పిల్లలు కూడా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది మనకి. అయ్యో స్వీట్ మెమరీస్ వారం అంతా మనం చేస్తూనే ఉంటాం కదా, పూటైనా సెలవిస్తే బాగుంటుందని మనకి ఉంటుంది కదా. నేనేమో బంగాళదుంప టమాటా గ్రేవీ చేశానండి. తర్వాత చికెన్ గ్రేవీ చేశాను చపాతీలోకి, ఆనియన్ చపాతీలోకి. అదండి ఇంకా మా వాళ్ళందరూ ఇంకా కలిసి కూర్చొని అలా తినడం స్టార్ట్ చేశాము. మా ఆయన ఆపవే అంటున్నారు, నేను ఆపను అంటున్నా అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.